హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో చేదు లేకుండా కమ్మగా కాకరకాయ కూరని ఎలా చేసుకోవచ్చో చూద్దామండి. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా కాకరకాయ చేసి పెట్టండి, శుభ్రంగా తినేస్తారు. కూరలు చేయడానికి టైం లేనప్పుడు ఈ కారం ఒక్కటి ఉంటే చాలండి. వేడివేడి అన్నంలో కొంచెం కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా 2-3 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. కాకరకాయలు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఇలా చేసి పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది కారం 2 మంత్స్ వరకు. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను 1/2 kg దాకా కాకరకాయలను తీసుకున్నాను. పైన ఉండే తొక్క అనేది కొంచెం తీసేసి ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. కాకరకాయలు ఏమైనా పండుగా ఉంటే లోపల ఇత్తనాలు అనేది తీసేసుకోండి, పచ్చిగా ఉంటే అట్లాగే వేసుకోవచ్చు. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోండి. కొంచెం కొంచెంగా కాకరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి. మీ ప్యాన్కి ఫుల్గా సరిపోతే ఫుల్గా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాకరకాయలు బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే లోపల అనేది ఫ్రై అవ్వదండి. కాకరకాయ క్రిస్పీగా ఫ్రై అవ్వకపోతే కాకరకాయ కారం ఎక్కువ రోజులు స్టోర్ ఉండదండి, పాడవుతుంది. అందుకని క్రిస్పీగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో కాకరకాయ ముక్కలన్నిటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లోనే 1/2 కప్పు దాకా వేరుశనగ పప్పు తీసుకున్నాను. స్పూన్స్లో 3 స్పూన్స్ దాకా తీసుకున్నానండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేరుశనగ పప్పును కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని తీసేసుకొని కాకరకాయల్లో వేసేసుకోవాలి. తర్వాత ఆ కడాయిలోనే ఆయిల్ తీసేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ ఉంచేసుకొని ఎండుమిర్చిని వేసుకోవాలి. నేను 15 నుంచి 20 కాయల దాకా తీసుకున్నానండి. మీ కారంకు తగ్గట్టు తీసుకోండి. 2 స్పూన్స్ దాకా ధనియాలు కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొంచెం కరివేపాకు, 1.5 స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా ఎండుమిర్చి ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత చల్లారి పెట్టేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని వేసేసుకోండి. తర్వాత దీనిలోకి కాకరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు 10 నుంచి 15 వరకు వేసుకోండి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. 2 స్పూన్స్ దాకా వేసాను. వీటిని బరకగా ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీనిలోకి చిన్న నిమ్మకాయ సైజులో ఉండే చింతపండు కూడా వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుంటే ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే కాకరకాయ కారం రెడీ అయిపోయినట్లండి. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.